చెట్టు నీడ. ఒక గ్రామంలో ఒక ఆసామి ఇంటి ముందు పెద్ద చెట్టు ఉండేది. వేసవికాలంలో దాని నీడలో చల్లగా ఉండేది. ఆసామి అక్కడికి వచ్చి కూర్చుంటూ ఉండేవాడు. ఒకనాటి మధ్యాహ్నం ఆయన భోజనం చేసి చెట్టు కింద కూర్చోవడానికి వచ్చేసరికి అక్కడ ఒక అతను కూర్చుని ఉన్నాడు. ఇదేమిటి, నిన్నిక్కడ ఎవరు కూర్చోమన్నారు? పద పద అని ఆసామి అతన్ని అదిలించాడు. ఎందుకు బాబు అలా కోప్పడతారు? ఎండ జాస్తిగా ఉంది, నీడలో చల్లగా ఉందని కూర్చున్నాను అన్నాడతను మర్యాదగా. అదేమీ కుదరదు, ఈ చెట్టు నా చెట్టు. నేను దీనికి ఎన్నో ఏళ్లుగా నీళ్లు పోసి పెంచి ఇంత చెట్టు చేశాను. అందుచేత దీని నీడ కూడా నాదే అన్నాడు ఆసామి. అలా చెప్పరేం? అయితే ఒక పని చేయండి, ఈ నీడ నాకు అమ్మండి, డబ్బిస్తాను అన్నాడు అతను. డబ్బు మాట వినేసరికి ఆసామికి ఆశ పుట్టుకొచ్చింది. సరే అమ్ముతాను, ఏమిస్తావు అన్నాడాయన. బేరం కుదిరింది. ఇద్దరు ముగ్గురు దారేపోయే వాళ్ళ సమక్షంలో అతను ఆసామికి డబ్బిచ్చి చెట్టు నీడను కొనేసుకున్నాడు. అది మొదలు అతను రోజు వచ్చి చెట్టు నీడన కూర్చుంటూ ఉండేవాడు. దారిన ఎరుగున్న వాళ్ళు ఎవరైనా పోతుంటే వాళ్ళను కూడా పిలిచి నీడలో కూర్చోబెట్టేవాడు. అలా వచ్చిన వాళ్ళ వెంట పశువులు కూడా ఉండేవి, అవి కూడా నీడలో చేరేవి. ఇది చాలక నీడ కొన్నవాడు మరి ఒక పని ప్రారంభించాడు. చెట్టు నీడ ఎక్కడెక్కడ పడిందో అక్కడికల్లా వెళ్ళేవాడు. సమయాన్ని బట్టి ఋతువుని బట్టి ఆ చెట్టు నీడ ఆసామి ఇంటి ఆవరణలోనూ, పంచలోనూ, పడగ్గదిలోనూ, నడవలోనూ పడేది. అతను మొహమాటం లేకుండా నీడ పడిన చోటకల్లా వెళ్ళి తిష్ట వేసేవాడు. ఇదంతా చూసి ఆసామికి మండిపోయింది. ఏయ్, మా దొడ్లోకి, వసారాలోకి, గదిలోకి వచ్చి కూర్చునేటందుకు నీకేమి హక్కు ఉన్నది అని ఆయన అతన్ని గద్దించి అడిగాడు. బాబుగారు, నేను మీ చెట్టును కొనేసుకున్నాను కదా, దాని నీడ ఎక్కడెక్కడ పడుతుందో అక్కడల్లా కూర్చోడానికి నాకు హక్కు ఉన్నది అన్నాడు. ఆసామి రుసరుసలాడాడు. కానీ తన చెట్టు నీడను ఆ పేదవాడికి అమ్మిన మాట నిజమే. ఒకరోజు ఆసామి ఇంట ఏదో అక్కరైంది. చుట్టాలను బంధువులను పిలిచి విందు చేస్తున్నాడు. వారంతా భోజనం చేసే చోట చెట్టు నీడ పడింది. సమయానికి అతను వచ్చి అక్కడ నీడలో కూర్చున్నాడు. వచ్చిన అతిథులకు ఇదేమీ అర్థం కాలేదు. పిలవని పేరంటంగా వచ్చి మనిషి ఎవరో ఇక్కడ వచ్చి కూర్చున్నాడేమిటా అని అందరూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. అతను నీడ కొనుక్కున్న సంగతి వాళ్ళందరికీ చెప్పేశాడు. ఆ సంగతి వింటూనే అతిథులందరూ గొల్లున నవ్వారు. ఆసామికి నలుగురిలోనూ తల తీసేసినట్లయింది. మర్నాడు ఆయన ఆ గ్రామం వదిలి కుటుంబంతో దూరంగా వేరే గ్రామానికి వెళ్ళిపోయాడు. అతిగా తెలివి ఉపయోగిస్తే మొదటికే మోసం వస్తుంది. ధన్యవాదములు.